చాలామంది అనుకుంటుంటారు, చాలా నా దగ్గర హైట్ ఉంది, మంచి రంగు ఉంది, ఊర్లోకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్ వచ్చేద్దాము బట్టలు సర్దుకొని అనుకునే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? అన్లెస్ ఇప్పుడు నీకు ఈ నేచర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైవ్లీహుడ్స్ టు బి ఫ్రాంక్. సో ఈ లైవ్లీహుడ్ నన్ను ఆర్టికులేట్ చేసింది. సో నాలాగా ఇఫ్ రియల్లీ ఇట్ ఆర్టికులేట్స్ యువర్ చాయిస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్, యూ హ్యావ్ టు కమ్. అదర్వైజ్ నరకం కదా నీకు అనుకున్నది చేయలేనప్పుడే కదా మనిషికి హెల్ అనేది ఏంటో కనపడేది. సో అవుట్ ఆఫ్ పియర్ ప్రెషర్ నువ్వు వర్క్ చేస్తున్నావంటే ఏదో వీళ్ళు చెప్పారు కాబట్టి, లేకపోతే వీళ్ళు చేశారు కాబట్టి సాఫ్ట్వేర్ చేస్తున్నాను, లేకపోతే వాళ్ళు చేశారు కాబట్టి ఈ వర్క్ చేస్తున్నాను, ఏదో ఉద్యోగం చేయాలన్నారు కాబట్టి ఉద్యోగం చేస్తున్నాను అంటే దట్ ఇస్ అ హెల్ ఇన్ యువర్ లైఫ్. అంతకుమించి నరకం ఇంకోటి ఉండదు నాకు తెలిసి. నేను మాట్లాడేది ఏంటంటే, నేను హైట్ ఉన్నాను, మంచి రంగు ఉన్నాను, హైట్ రంగులు కాదు, అదే అంటున్నాను. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇఫ్ దిస్ ప్రొఫెషన్ రియల్లీ ఆర్టికులేట్స్ యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు డూ ఇట్. అదర్వైజ్ అంటే దాంట్లో అవగాహన తెచ్చుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలిసి మీరన్న ఆ బయలుదేరి వచ్చేవాళ్ళు ఇంకొకడు ఎవడో చెప్పాడని కాదు. దట్స్ ద పాయింట్, హ్యావ్ టు బి నోటెడ్. ఎవరెవరో 100 చెప్తూ ఉంటారు. నీ హార్ట్కి, నీ మైండ్కి, ఇఫ్ దట్ రియల్లీ హిట్స్ యూ, దిస్ ఈజ్ మై థింగ్. రంగు, హైటు డజంట్ మ్యాటర్ ఇన్ యాక్టింగ్. పర్సనాలిటీ, అందం, ఇట్ డజంట్ మ్యాటర్ ఇన్ యాక్టింగ్. ఇట్స్ ఓన్లీ వాట్ యువర్ హార్ట్ డ్రైవ్స్, ఐ ఫీల్. మీ బిగినింగ్ డేస్కి వస్తే, మీరు వైజాగ్లో మీరు ఒక బార్ మెయింటైన్ చేశారా? బార్ ఉందా? లేదా మీ ఫ్యామిలీకి సంబంధించి? ఏం లేదు. అలాంటి బిజినెస్లు ఎప్పుడు లేవా? బట్ ఆ టైంలో మీరు వైజాగ్లో బాగా గ్యాంగ్స్ మెయింటైన్ చేసేవారు. గ్యాంగ్స్ ఇక్కడ ఈ షోలో మీరు చాలా ఓపెన్ అప్ అవ్వాలి. ట్రూ. నాకు వైజాగ్ నేను వెళ్ళింది 98లో వెళ్ళాను. కొన్ని రోజులు అక్కడెక్కడ ఏదో చిన్న జాబ్స్ చేసుకున్నాను. తర్వాత ఒక ఫ్యూ ర్యాంప్స్ చేశాను, మోడలింగ్ ర్యాంప్స్, బికాస్ దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. సో కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను. మళ్ళీ ఒక జాబ్ మీదకి వచ్చాను. మళ్ళీ ఆ జాబ్ నచ్చట్లా. మళ్ళీ హైదరాబాద్ వచ్చాను, ఇంకో జాబ్లోకి వచ్చాను. ఇక్కడ అది నచ్చట్లే. సో ఒక వ్యాండరర్ లాగా కపుల్ ఆఫ్ థింగ్స్ చూస్తుంటే ఫైనల్లీ ఐ సెటప్ వేర్ ఐఎమ్ గెటింగ్ ద ప్లెజర్ ఆఫ్ వర్కింగ్. నథింగ్. అలాంటి గ్యాంగ్స్ ఎప్పుడు లేవు. అస్సలు మీరు గ్యాంగ్ మెయింటైన్ చేయలేదు? గ్యాంగ్ అంటే ఏంటి నాకు అర్థం కదా. చిన్న చిన్న గొడవలు, అలాంటివి ఎప్పుడు లేవు. బ్రాటప్లో కూడా ఎప్పుడు అలాంటిది లేదు. మేబీ చదువుకున్నప్పుడు ఏదో ఫ్రెండ్స్ ఏదో ఎవరో తెలిసినోడు అమ్మాయిని ఎవరో ఏదో అన్నారని చెప్పి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్మీడియట్ ఆ టైంలో, అండ్ కొడదాం రా అని ఫ్రెండ్స్ అందరూ వెళ్తే ఏదో గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ వెనకాల సైకిల్ వేసుకొచ్చాను తప్ప ఇంటికి. ఎప్పుడు లేదు. అక్కడ నుంచి ఒక చిన్న ఇష్యూ అవ్వడం వల్ల మీరు అక్కడ అది వదిలేసి రావాల్సి వచ్చింది. అన్నయ్య గారు, ఫాదర్, మీ ఓన్ బ్రదర్ మా అన్నయ్య, తను ఇంకా తీసుకొచ్చి తండ్రిలాగా తీసుకొచ్చి సెటప్ మార్చేసారు. అదేం లేదు. నాకు ఎప్పుడు దాని మీదకి లేదు మైండ్. అలాంటి ఐ డోంట్ నో, ఎప్పుడు నాకు అనిపించలే అలాంటివి. నాకు కంటిన్యూస్గా నేను మై జర్నీ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ భీమవరం, నేను సర్చ్ చేసింది కంటిన్యూస్గా ఇదే, ఇందాక చెప్పిన పాయింటే, వేర్ ఐ గెట్ అ ప్లెజర్ ఇన్ మై వర్క్. అదొకటి దానికోసం చూశాను. 2-3 జాబులు చేసి మానేసి ఇలా చేసింది ఎందుకంటే దాని గురించి. సో ఫైనల్లీ ఇన్ 2002 డ్యూ టు మిస్టర్ పూరి జగన్నాథ్ గాట్ సెటిల్డ్ హియర్. మిస్టర్ కృష్ణవంశీ, సారీ, అండ్ పూరి జగన్నాథ్ కాదు, కృష్ణవంశీ గారు. అంటే పూరి జగన్నాథ్ ఎందుకు వచ్చిందంటే, దట్స్ అ బిగ్గర్ క్యారెక్టర్ అనమాట కంపేర్ టు ఖడ్గం. ఖడ్గం ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. ఇట్స్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్. అవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ దాంట్లో జరిగినాయి అవన్నీ. అంతా బిగ్ క్యారెక్టర్ పూరి జగన్నాథ్ ఇవ్వడం తర్వాత, సో ఐ ఫైనల్లీ గాట్ మై థింగ్ అనమాట. మిమ్మల్ని మీరు ఎట్లా డిస్క్రైబ్ చేసుకుంటారు? చాలా మృదు స్వభావి సుబ్బరాజు అని అంటారు, చాలా ఎట్ ద సేమ్ టైం విపరీతమైన కోపిస్టి. కోపం ఎవరి మీద పడతాం? కోపం ఏం లేదు, రెండు ఉన్నాయి వేరియేషన్. మీరు చాలా మృదు స్వభావి. కోపం ఉంది, చాలా విపరీతమైన కోపం చూపిస్తుంటాం కదా సినిమాలో చూపిస్తారు. బయట ఎవరి మీద కోపడతాం? ఐఎమ్ ఏ లోనర్ బేసికలీ. ఎవరి మీద కోపం చూపించగలం?